బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ మధ్యాహ్నానికి పాస్ ఓవర్ చేశారు న్యాయమూర్తి. ఇక సిఐడి లాయర్ల అభ్యర్థనతో విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేయడం జరిగింది. అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేస్తామని సిఐడి చెప్పింది. దీంతో లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేపట్టనున్నది హైకోర్టు. రైట్, ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, ఏపీ హైకోర్టులో అయితే చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ అయితే మధ్యాహ్నానికి పాస్ ఓవర్ చేశారు న్యాయమూర్తి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి ఈ రోజు విచారణ వాయిదా పడింది. అయితే ఈ రోజు ఉదయం విచారణ ప్రారంభమైన తర్వాత ఇందుకు సంబంధించిన విచారణకు సంబంధించి అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామంటూ కూడా సిఐడి తరఫున న్యాయవాది న్యాయస్థానాన్ని సమయం కోరిన నేపథ్యంలోనే ఉన్నత న్యాయస్థానం ఈ రోజు మధ్యాహ్నం 2:15 విచారణ చేస్తామనేది మాత్రం ప్రకటించింది. ఎందుకంటే చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఇటు అఫిడవిట్ దాఖలు చేయాలనేది మాత్రం ఇప్పటికే సిఐడి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని ఈ రోజు పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిఐడి తరఫున న్యాయవాది హైకోర్టు ధర్మాసనాన్ని కొంత సమయం కోరారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం లంచ్ తర్వాత 2:15 చంద్రబాబుకు సంబంధించి స్కిల్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్ పై విచారణ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ నెల 28వ తారీఖు వరకు కూడా ఆయన మధ్యంతర బెయిల్ గడువు ఉన్న నేపథ్యంలోని రెగ్యులర్ బెయిల్ కోసం ఇప్పటికే చంద్రబాబు తరఫున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత 2 సార్లు బెయిల్ పిటిషన్ కు సంబంధించిన విచారణ వాయిదా పడింది. ఈ రోజు పూర్తి స్థాయిలో వాదనలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు తరఫున న్యాయవాదులు పూర్తి స్థాయిలో తమ వాదనను ఇటు అన్ని కోర్టులో కూడా వినిపిస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు చంద్రబాబుకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ ఖచ్చితంగా కావాలనేది మాత్రం వాళ్ళు తమ వాదన వినిపించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా సిఐడి కూడా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు పాత్రతో పాటు ఆధారాలు సాక్ష్యాలు ఒకవేళ బెయిల్ ఇస్తే గనక పూర్తి స్థాయిలో ప్రభావం చూపుతారు అనేది మాత్రం ముందు నుంచి చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి అంశాలతో పాటు తాజాగా విచారణ పరంగా ఎటువంటి సాక్ష్యాధారాలను సేకరించారు అనే దానిపై కూడా పూర్తి స్థాయి అఫిడవిట్ మాత్రం మరి కాసేపట్లోని చంద్రబాబు ఇటు సిఐడి తరఫున న్యాయవాదులు హైకోర్టు ధర్మాసనంలోని దాఖలు చేయబోతున్నారు. ఈ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత మధ్యాహ్నం 2:15 చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్ మీద ఉన్న నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ ఖచ్చితంగా వస్తుంది అనేది మాత్రం చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోని హైకోర్టులోని ఈ రోజు మధ్యాహ్నం 2:15 చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.